హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీష. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి సాటర్డే కాదు, ఇది మండే రోజు వ్లాగ్ అనమాట. కన్ఫ్యూజ్ అయిపోయాను నేనే. సో ఇది మండే రోజు వ్లాగ్ అండి. ఇంకా ఇవాళ అయితే నైట్ డిన్నర్ రొటీన్ షేర్ చేస్తున్నాను. సో వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. సో నిన్న మధ్యాహ్నం నుంచి వస్తున్న రెసిపీ అనమాట ఇది. సో నాకు కొంచెం కోల్డ్ అది అయింది కదా, బాగా తినాలనిపించిన రెసిపీ ఇది. ఈరోజు మా నైట్ డిన్నర్లోకి చేస్తున్నాను. నిన్న మధ్యాహ్నం చేద్దాం అనుకున్నాను, నిన్న సండే కదా, బట్ ఇంకా నిన్న అవ్వలేదు. ఇంక ఇవాళ మధ్యాహ్నం అన్నా చేద్దాంలే, మధ్యాహ్నం టైం కొంచెం ఖాళీగా ఉంటాం కదా అనుకుంటే ఇంకా మధ్యాహ్నం కూడా కుదరలేదు. ఈ రోజు లెగడంతోనే వచ్చేసింది. ఎవ్రీ మంత్ మనకుండే ప్రాబ్లం అనమాట. సో ఇంకా అలా పెయిన్ ఉంటది కాబట్టి ఇంకా అవ్వలేదు. ఇక పడుకునే ఉన్నాను ఈ రోజు అంతా కూడా. నాకు బాగా స్టమక్ పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుందండి. సో అంటే ఆల్మోస్ట్ అందరికీ వస్తుంది, బట్ ఎక్కడో కొంతమందికి రావన్నమాట. బట్ నాకు కూడా వస్తుంది పెయిన్ అనేది. ఇంకా ఆ రోజు మాత్రం మీకు చెప్పలేను ఎలా ఉంటదంటే అలా ఉంటది అనమాట. ఇంకా ఏదో ఒకటి డ్రింక్ అలా తెప్పించుకొని తాగుతూ ఉంటాను, కొంచెం పెయిన్ నుంచి రిలీఫ్ గా ఉంటది అని చెప్పేసి. కానీ ఏముండదు, అదంతా మన భ్రమే. కానీ బట్ నాకైతే ఏమి అనిపించదు అనమాట. సో అలా ఇంకా ఈరోజు నైట్ డిన్నర్కి ఏం చేస్తున్నానంటే ఇంతకీ రాగి సంగటి ఇంకా నాటుకోడి అయితే ఇంకా కాదులేండి, నార్మల్ చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట. సో అది ఇంకా ఇది చాలా బాగా అనిపిస్తుంది జలుబు చేసినప్పుడు నోటికి. రాగి సంకటాను నాటుకోడి పులుసు అయితే ఇంకా బాగుండేది, బట్ ప్రస్తుతానికి లేదులేండి, మన దగ్గర ఉన్న చికెన్ తోనే చేసుకోవాలి. సో ఇంకా అలా ఈరోజు డిన్నర్కి అయితే ఇచ్చేస్తున్నాను. వీక్ డే డిన్నర్ ప్రిపరేషన్ అనమాట. ఇంకా అలా ఒక చాక్లెట్ బయట అయితే వేసుకున్నాను నోట్లో, డార్క్ చాక్లెట్. నాకు చాక్లెట్స్ పిచ్చి చాలా చాలా ఉంది. ఇంతకు ముందు డైరీ మిల్క్ చాక్లెట్స్ ఏ రకంగా తినేదాన్నో, బట్ ఇప్పుడు మాత్రం చెప్పాను కదా చాలా వరకు తగ్గించేసాను అనమాట. ఇంకా అలా మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఇక ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఒక బయట అలా తిందాంలే అని చెప్పేసి నా వరకు ఒక డార్క్ చాక్లెట్ అయితే తీసుకున్నాను. ఇంకా అలా ఒక బయట అయితే నోట్లో వేసుకున్నాను. ఇంకా అక్కడైతే చికెన్ అది మ్యారినేట్ చేసుకున్నాను. అండ్ పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. చూడండి బయట చూడండి వెళ్తురు ఎలా ఉందో. నేను ఇంకా 6కి అలా స్టార్ట్ చేశాను. ఇంకా మా వారు డ్యూటీకి వెళ్ళాలి అంటే మాత్రం అర్లీగానే స్టార్ట్ చేసేస్తాను అనమాట 6కి. అందులో ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి వీడియో షూట్ చేయాలి అంటే ఖచ్చితంగా 6కి స్టార్ట్ చేయాలి. 6కే స్టార్ట్ చేయాలి, లేదంటే మళ్ళీ నాకు హడావిడి అయిపోయిద్ది అనమాట. ఇంకా అలాగా అర్లీగానే స్టార్ట్ చేశాను. ఇంకా పిల్లలేమో చక్కగా కింద అయితే ఆడుకుంటున్నారు. ఇక స్నాక్స్ కూడా ఏమీ ప్రిపేర్ చేయలేదన్నమాట పాపం. ఇంట్లో ఈ ఉప్పు శనగలు అవి ఉంటాయి కదా, అవి ఉంటే ఇంకా అవి అలా కొంచెం తినేసారు అనమాట. ఈ మధ్య అవి చాలా హెల్దీ అని చెప్తున్నారు. చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు ఏంటంటే అవి తింటే పొట్టబ్రోన్ చేస్తుంది, పొట్ట నొప్పి వస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసేవాళ్ళు. ఏదైనా కూడా లిమిట్ లో తింటే ఏ ప్రాబ్లం ఉండదులేండి, అతిగా తిన్నాము అంటే ఖచ్చితంగా వస్తుంది, ఏమి తిన్నా కూడా వస్తుంది. ఇంకా అలా లిమిట్ లో తింటే ఏముండదు. అలా ఇంకా చాలా మంది డాక్టర్స్ ఇన్స్టాగ్రామ్ లో చూసాను నేను చాలా సార్లు, చాలా హెల్దీ అనేసి చెప్తున్నారు. ఇవే ముందులే అనిపించేది కానీ బట్ వాళ్ళు చెప్పిన తర్వాత వాటి యూజెస్ విన్న తర్వాత అవి చాలా మంచిది అంటే మనం ఎప్పుడో సరదాగా తింటా ఉండేవాళ్ళం కానీ బట్ దాని హెల్త్ బెనిఫిట్స్ అయితే నాకు అంతగా తెలీదు. బట్ ఇంతకు ముందు ఎప్పుడో చూసాను అనమాట అవి చాలా మంచివని. సో ఇంకా అలా ఎప్పుడైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినా మా వారేమన్నా బయట నుంచి స్నాక్స్ తీసుకురావాలన్నా తీసుకొచ్చేటప్పుడు అవి ఒక ప్యాకెట్ తీసుకొస్తారనమాట, తనే తీసుకొస్తారులేండి. ఇంకా అలా మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఆ ప్యాకెట్ కూడా ఒకటి తీసుకొచ్చాము. మా చిన్నోడు బాగా తింటాడు, వాడికి అవి చాలా ఇష్టం అనమాట. సో అలా ఇంకా అవి తినేసారు పిల్లలు ఇద్దరు కూడా. తిని ఇక కిందకి వెళ్ళి ఆడుకుంటున్నారు. ఇంకా నేను ఇక్కడైతే కిచెన్ లోకి వచ్చేసి ఇంకా కర్రీకి కావాల్సిన ఆనియన్స్ పచ్చిమిర్చి అవి అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా ప్యారలల్ గా కడిగిన గిన్నెలు ఉన్నాయి కదా, ఇంకా అవి కూడా అలా సర్దుకుంటున్నాను. ఈ రోజు పొద్దుటి నుంచి కూడా కడగలేదన్నమాట, చెప్పాను కదా పడుకునే ఉన్నాను అనేసి. ఇంకా అన్ని కూడా ఇందాకే కడిగి ఇంకా అలా వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ప్యారలల్ గా అవి కూడా సర్దుతూ కొన్నైనా సర్దుదాంలే అని చెప్పేసి సర్దుతూ ఇంక ఇక్కడైతే కర్రీ కూడా చేసేస్తున్నాను. ఆయిల్లో ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఇంకా ఇదిగోండి ఇది ఈ హోల్డర్ ఏంటంటే నాది ప్రీవియస్ది, ఇదిగోండి
ఇదిగోండి ఇది అనమాట ఇండస్ వ్యాలీది. ఇరిగిపోయింది అనమాట. అది అంటే కిందది స్క్రూ దగ్గర ఇంకొకటి ఉంటది మనకి, అదేంటంటే తుప్పు పట్టిపోయి ఇరిగిపోయింది. ఇక తర్వాత ఆ నట్టదంతా ఉంటది కదా, అదేమో లోపలది మరి తిప్పుతూ ఉంటాం కదా, మేబీ దాని వల్ల ఏమో లూజ్ అయిపోయింది అనమాట. ఇంకా అసలు అది ఎంత ఫిట్ చేసినా కూడా పట్టట్లేదు. ఇంకా అందుకని ఆన్లైన్లో ఉంటాయేమో అని చెప్పేసి సెర్చ్ చేసి చూస్తే ఇంకా నాకు కనిపించాయి అనమాట. ఇంకా అవి ఆర్డర్ పెట్టాను. రెండు కూడా 199 ఏమో పడ్డాయండి. ఇంకా అది లేదనుకోండి ఆ లిడ్కి మనకి ఇంకా లుక్ అయితే పోయిద్ది కదా, ఇక తీయాలన్నా పెట్టాలన్నా కూడా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటది. ఇంకా అందుకే ఆన్లైన్లో ఉంటాయేమోనని చూస్తే ఇంకా ఉన్నాయన్నమాట. రెండు 199 పడ్డాయి. ఒకటైతే ఫిక్స్ చేసేసాను, ఇంకొకటి మాత్రం ఉంచుకున్నాను. అన్ని కూడా నాకు దగ్గరగా అందుబాటులో ఉండేలాగా ఏమన్నా ఇలాంటివి తీసుకుంటే అక్కడ కింద పెట్టేస్తాను అనమాట. లేదంటే మళ్ళీ ఎక్కడ పెట్టానా అనేది గుర్తుండదు. నాకు కిచెన్కి సంబంధించినవి ఏమన్నా తీసుకుంటే మాత్రం ఇక సిజర్ కానీ ప్లాస్టర్స్ కానీ అట్లాంటివన్నీ కూడా అక్కడే పెట్టేసుకుంటాను. సడన్గా కావాలంటే గవాళ్ళు గుర్తొస్తుంది, కిచెన్లో పెడితే ఇంకెక్కడ పెట్టినా కూడా గుర్తురావు కదా, అందుకనేసి. సో అది మీకు కూడా ఎవరికైనా లిడ్స్ అలాంటివి ఊడిపోయాయి అనుకోండి, ప్రోడక్ట్ నేను చూసి ట్యాగ్ చేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంక ఇక్కడైతే రాగి సంగటి అని చెప్పాను కదా, దానికోసం రైస్ కూడా పెట్టేశాను అనమాట. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను, దానిలో ఒక 5 గ్లాసెస్ చొప్పున వాటర్ వేసుకున్నాను. మనకి 7 గ్లాసెస్ వరకు కూడా వాటర్ అయితే పడతాయండి. సో నేనైతే ఆ టైంలో ఒక 5 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకున్నాను. అండ్ గిన్నె కూడా కొంచెం పెద్దది పెట్టుకున్నాను, ఎందుకంటే చిన్నవి పెట్టేస్తే ఊరికే పొంగిపోతా ఉంటాయి, అందుకని చెప్పేసి పెద్ద గిన్నె పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయిన తర్వాత ఇక మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసుకున్నాను. చికెన్ ఏం లేదు, ఉప్పు కారం పసుపు కొంచెం పెరుగు వేసి మ్యారినేట్ చేశాను అనమాట. ఒక ½ అన్ అవర్ పాటు అలా మ్యారినేట్ చేసుకొని ఇంకా చికెన్ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవడమే. ఇంకా అక్కడైతే రాగి సంకటి కూడా ఉడుకుతూ ఉంది. అండ్ నేనైతే ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ రాగి పిండి అయితే తీసుకుంటాను. కంప్లీట్గా రాగి పిండితోనే చెయ్యను అనమాట, రైస్ కూడా యాడ్ చేస్తాను. ఇంకా రైస్ అయితే ఉడుకుతుంది, బాగా మెత్తగా ఉడకాలి. ఇంక ఇక్కడైతే మా వారు తను కూడా కనిపిస్తారనమాట ఈరోజు కిచెన్ లో. అయితే ఎక్కడికో వెళ్ళబోతున్నారు, కొంచెం ఆగు కొత్తిమీర కట్ చేసి అని చెప్పేసి ఇంకా అలా ఆపాను అనమాట, వెళ్ళనివ్వకుండా. అప్పుడప్పుడు అట్లా చెయ్యాలండి. ఇంకా తర్వాత ఏమో వర్షం స్టార్ట్ అయింది, ఇంకా అసలు వెళ్ళలేదు అనమాట. సో అలాగా పిల్లలేమో అంటే వంట చేస్తున్నాను కదా కొట్టుకుంటారండి. అందులోనూ ఇప్పుడు కొంచెం మంత్ ప్రాబ్లం అని చెప్పాను కదా, సో ఇలాంటి టైంలో అలాంటివి ఏమన్నా చూసామంటే మన మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయో చెప్పలేము, ఊరికే కోపం వచ్చేస్తుంది అనమాట. సో ఇక ఆ కోపంలో ఎక్కడ కొట్టేస్తానో ఏమో అని చెప్పేసి ఇంకలా మా వారిని అయితే ఆపాను అనమాట. సో ఇంకలా కొంచెం కొత్తిమీర కట్ చేసి ఇవ్వు అంటే ఇంకలా కొంచెం కొత్తిమీర అయితే కట్ చేస్తూ ఉన్నారు. ఇంకా తర్వాత వర్షం పడింది అనమాట, ఇంకా వెళ్ళలేకపోయారు. అండ్ ఈ రోజు అయితే చక్కగా బయట వర్షం పడింది, ఇంకా వేడివేడిగా ఇక్కడ రాగి సంగటి ఇంకా చికెన్ కర్రీ తింటుంటే చాలా బాగా అనిపించింది అనమాట నోటికి కూడా. సో ఇంకలా మా వారైతే కొంచెం ఓన్లీ కొత్తిమీర ఇక అల్లం ఒకటి కట్ చేసి ఇచ్చారనమాట. ఇంక ఇక్కడైతే నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇదేంటంటే మా అమ్మ స్టైల్లో అనమాట, ఒక రకంగా చెప్పాలి అంటే. అంటే ఇంట్లో టమాటాస్ లేవని చెప్పి పెరుగు అయితే యాడ్ చేశాను, కానీ మా అమ్మ అయితే టొమాటో యాడ్ చేస్తుంది అనమాట పెరుగు బదులు. ఇంకా మసాలా అయితే ఇలానే ప్రిపేర్ చేస్తుంది, అల్లము వెల్లుల్లి ఎండు కొబ్బరి జీడిపప్పు వేయలేండి, నేనైతే జీడిపప్పు కూడా వేసాను అనమాట. ఇంకా చెక్క లవంగం ఇలాచి అవన్నీ యాడ్ చేసుకొని ధనియాలు యాడ్ చేసి అలాగే మిరియాలు యాడ్ చేసి కొంచెం వాటర్ వేసుకొని అలాగా మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంక ఇక్కడైతే చికెన్ లోంచి వాటర్ మొత్తం కూడా ఇంకిపోయిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని ఈ మసాలా కూడా యాడ్ చేసేసి ఇంకొంచెం సేపు కుక్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మంచి గ్రేవీతో చికెన్ కర్రీ అయితే రెడీ అనమాట. ఇంకా మూత పెట్టేసి ఉడికించుకోవడమే కొంచెం గ్రేవీ దగ్గరకు వచ్చేంత వరకు. ఇంకా నన్ను కొంతమంది డైలీ వ్లాగ్స్ పెట్టండి సిస్టర్ అని చెప్పేసి అడుగుతున్నారు. అసలు నాకు ఎంత హ్యాపీగా ఉంటుందంటే నిజంగా అలా అడుగుతున్నందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ డైలీ వ్లాగ్స్ పెట్టడం అనేది చాలా కష్టం అండి. ప్రతిరోజు వీడియో షూట్ చేయాలి అండ్ దాన్ని ఎడిట్ చేయాలి అంటేనే నాకు పిల్లలు వెళ్ళిన దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ వరకు టైం పట్టేస్తుంది. ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం మళ్ళీ వంట పని చూసుకొని మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకొని మళ్ళీ
ఆఫ్టర్నూన్ నుంచి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడింగ్కి కొత్త మొబైల్ తీసుకున్నప్పటి నుంచి అప్లోడింగ్కి 1 అవర్ టైం పడుతుంది అనమాట. ఇంతకుముందు ½ అవర్ టైం పడితే ఈ కొత్త మొబైల్ తీసుకున్నప్పటి నుంచి 1 అవర్ టైం అయితే పడుతుంది. సో ఇంకా అలా నాకు అసలు సెట్ అవ్వట్లేదు అనమాట. నన్ను చాలామంది ఇంతకు ముందు నుంచి కూడా అడుగుతూనే ఉన్నారు, డైలీ పెట్టండి సిస్టర్ అని చెప్పేసి. సో మీరు అలా అడుగుతున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా, లేకపోతే పెట్టలేకపోతున్నందుకు బాధగా ఫీల్ అవ్వాలా అనేది అర్థం కావట్లేదు. కానీ బట్ అంత అభిమానం చూపిస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. అండ్ కొంతమంది అయితే ఇంకా మెసేజ్లు చేస్తూ ఉన్నారు అండ్ కాల్ చేస్తూ ఉన్నారు కొంతమంది అయితే నిజంగా. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట అలా మాట్లాడుతుంటే. కానీ నేనైతే అంత త్వరగా కాల్స్ లిఫ్ట్ చేయనండి, అంటే బిజినెస్ నెంబర్ ఉంది కదా దానికి చేసేస్తున్నారు అనమాట. మెసేజ్ అయితే ఓకే, నాకు వీళ్ళు ఓకే అనిపిస్తే నేను రిప్లై ఇస్తాను, కానీ బట్ అందరికీ కూడా ఇవ్వను. ఎందుకంటే అందులో మేలా ఫీమేలా అనేది తెలీదు, ఎవరంటే వాళ్ళతో మనం మాట్లాడలేం కదా. ఏదైనా ఆర్డర్ రిక్వైర్మెంట్ అయితే ఓకే, కానీ బట్ క్యాజువల్గా అంటే ఎవరితో అంటే వాళ్ళతో మాట్లాడలేం కదా. సో అలాగా ఇక చేస్తూ ఉన్నారనమాట. ఇంకా అలా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఇంకా ప్రతిరోజు లాంగ్ వీడియో అంటే చాలా కష్టం అండి, కొంచెం అర్థం చేసుకోండి. అంటే ప్రతిరోజు పెట్టడం వల్ల నాకే ప్లస్ పాయింట్ ఉంటుంది, కొంచెం మంచి రీచ్ ఉంటుంది అండ్ రెవెన్యూ వైజ్గా చూస్తే ఇంకొంచెం బెటర్గా వస్తుంది. కానీ అంత స్ట్రెస్ మనం తీసుకుంటామా తీసుకోలేమా అనేది కూడా ఆలోచించుకోవాలి కదా. సో అందుకే అనమాట ప్రతిరోజు అంటే కొంచెం కష్టము. సో నా రొటీన్ కూడా మీ లైఫ్ రొటీన్ లానే ఉంటుంది, బట్ దానికి కూడా కొంతమంది కనెక్ట్ అయ్యి అలా అడుగుతున్నారు అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో కానీ మీరు కూడా కొంచెం అర్థం చేసుకోకండి, ఏమనుకోకండి. బట్ ఒకరోజు షార్ట్ వీడియో అండ్ ఒకరోజు లాంగ్ వీడియో ద్వారా అయితే మేము ముందుకు వస్తూ ఉంటాను. సో అదనమాట. సో ఇంక ఇక్కడైతే కర్రీ కూడా మంచిగా ఉడికిన తర్వాత ఫైనల్గా కొంచెం గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర అయితే వేసాను. అండ్ ఇక్కడ రాగి సంగటి కోసం రైస్ ఉడికిన తర్వాత ఏంటంటే రైస్లో జస్ట్ కొంచెం అలా మనకి పైకి వాటర్ కనిపించాలండి, అంతే. ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు మనం రాగిపిండి వేయకూడదు. నేను ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ రాగిపిండి అయితే తీసుకున్నానని చెప్పాను కదా. రైస్ మెత్తగా ఉడికిన తర్వాత ఒక 6 to 7 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోండి. నేను ఫస్ట్ 5 వేసాను, తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ తగ్గాయని చెప్పేసి మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేడి చేసుకొని పిండి వేసిన తర్వాత వేసాను అనమాట. పిండి వేసేసి మూత పెట్టేసి కాసేపు అలానే ఉడకనిచ్చి ఆ తర్వాత గరిటెతో మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసి అప్పుడు మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే మళ్ళీ పక్కన వేడి నీళ్ళు పెట్టుకొని బాగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకున్నాం అనుకోండి, మనకు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది, గట్టిగా లేకుండా ఉంటుంది అనమాట. ఇంకా అలా కొంచెం చేతికి తడద్దుకొని ఒక బౌల్లో వేసుకొని అలాగా ఉండల్లాగా చేసేసుకోవడమే, ముద్దల్లాగా చేసుకోవడమే. బౌల్లో వేసుకొని చేసుకుంటే మనకి కొంచెం చేసుకోవడానికి ఈజీగా అనిపిస్తుంది అనమాట. చేతికి కొంచెం తడి అద్దుకుంటూ అలా బౌల్లో వేసుకొని చేసుకుంటే ఈజీగా అనిపించేస్తుంది. సో నేనైతే ఇంకా అలా ముద్దలు చేశాను. ఇంకొక 2 ముద్దలు కొంచెం చికెన్ కర్రీ అయితే ఇంకా మా అత్తయ్య వాళ్ళకి ఇచ్చినామని చెప్పేసి చెప్పాను అనమాట. ఇంకా అలా మా వారైతే ఇచ్చొచ్చారు. పాపం అప్పటికి వాళ్ళు తినేసారంట. సో అర్లీగా తినేస్తారు వాళ్ళు, నిజం చెప్పాలి అంటే. ఇంకా ఆయన కూడా రాగముద్ద అంటే ఇంకెవరైనా తినని చెప్పండి. సో ఇంకా అలా అయినా పర్లేదు అని చెప్పేసి ఇంక ఇచ్చొచ్చారు. ఇంక ఇక్కడ మేము కూడా వేడిగా వీళ్ళందరేమో చక్కగా ఫ్రెష్ అయిపోయారు, నేనేమో ఫ్రెష్ అవ్వకుండా తింటున్నా. మీరు ఎంతమందికి ఇలాంటి అలవాటు ఉందో కామెంట్ చేయండి. నాకేంటంటే ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ కిచెన్లోకి వెళ్ళబుద్ధి అవ్వదు, డైరెక్ట్గా బెడ్ ఎక్కేయాలనిపిస్తుంది అనమాట. మళ్ళీ వెళ్ళి మళ్ళీ గిన్నెలు కిచెను మళ్ళీ ఎక్కడ చేయాలా వన్స్ ఫ్రెష్ అయిన తర్వాత అనిపిస్తుంది. డే టైం అంటే ఓకే, కానీ నైట్ టైం అంటే నాకు వెళ్ళాలంటే మహా చిరాకు అనమాట. అందుకని నేను ముందే తినేస్తాను, తిన్న తర్వాత గిన్నెలు కిచెను మొత్తం కడుక్కొని క్లీన్ చేసుకొని అప్పుడు స్నానం చేసి అప్పుడు బెడ్ పైకి వెళ్తాను అనమాట. నాకు మాత్రం ఇది ఒక అలవాటు ఉందండి. సో మీలో ఎవరికైనా ఉంది అంటే కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే వేడిగా చికెన్ కర్రీ ఇంకా రాగి ముద్ద. మా పిల్లలు నిజం చెప్పాలంటే ఒకటి కూడా కంప్లీట్గా తినలేకపోయారు. నాకు కూడా కరెక్ట్గా ఒకటి తినే వరకు స్టమక్ బాగా ఫీలింగ్ అనిపించింది. ఇంకా మా పిల్లలు వాళ్ళు ఇక తినలేకపోయారు అంటే మామూలుగా అయితే ఒక్కొక్కసారి గదిమి తినిపించేదాన్ని, కానీ ఇంకా నాకే ఒకటి ఎక్కువైపోయింది. పాపం ఇంకా వాళ్ళు ఏం తింటారులే అని చెప్పేసి కొంచెం వదిలేసినా కూడా ఏమనలేదన్నమాట. సో ఇంకా అలా మంచిగా తింటూ ఉన్నాము. ఇంకా బాగా కుదిరింది అనమాట. ఇంక ఇక్కడ మా వాడిని అడుగుతూ ఉన్నాను, మా చిన్నోడిని ఒక్కడినే అడుగుతున్నాను ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతుంటే మా వారేమో వాడు ఒక్కడి కోసమే చేసావా నువ్వు అని చెప్పేసి అంటూ ఉన్నారు. బాగుందా? అందరి కోసం చేసేలా చెప్పు. షన్నికి బాగుందా బాలేదా? నువ్వు కూడా చెప్పవా? ఇప్పుడు నిన్ను అడిగాననే ఫీల్ అయ్యారయ్యా. బాగుందా బాలేదా? బాగుందా? నువ్వు చెప్పకపోతే వాసుకి చెప్పాడు నువ్వు ఉందంటాక.
ఇప్పుడు ఎవరు పక్కన పడుకుంటావు చూస్తాక చూద్దాంగా. మా చిన్నోడి మాటలు చూడండి, మా డాడీ మీ అమ్మ అంట. సో వాడు నేను అడిగినప్పుడు చెప్పలేదు, వాసుకి చెప్పాడు కదా, ఇంకా వాడు చెప్పాడులే మీరు చెప్పకపోతే అన్నానని వాడికి ఆ డైలాగ్ వదిలాడు అనమాట. ఎప్పుడు ఎలా మాట్లాడతాడో, ఎవరి వైపు ఉంటాడో వాడికే అర్థం కాదు. వాడికి ఏదైనా కావాలి అనిపిస్తే ఎవరు అనుకూలంగా ఉంటారో వాళ్ళ వైపు వచ్చేస్తాడు అనమాట. ఇంక ఇక్కడైతే కిచెన్లో ఇది ఊడిపోయిందండి. అసలు ఎప్పుడు నాకే జరుగుతుందా, నా కిచెన్కే జరుగుతుందా, అందరి కిచెన్స్లో అంటే ఈ మోడ్యులర్ కిచెన్స్ ఉన్న వాళ్ళందరికీ ఇలానే జరుగుతుందా నాకేం అర్థం కాదు. కానీ లాస్ట్ టైం ఏమో ఈ కౌంటర్ టాప్కి వేయించిన గట్టు అది ఊడిపోయింది కదా, అండ్ ఇప్పుడేమో ఇది ఊడిపోయింది అనమాట. అక్కడ ఏమి లేవు, మామూలుగా సీలలు ఉంటాయి కదా అవే ఉన్నాయి. నేను మామూలుగా ఒక గిన్నె కావాల్సి అది తీస్తుంటే ఇంకా అది ఊడిపోయింది అనమాట. ఇంకా నాకు ఎక్కడ లేని టెన్షన్ వచ్చేసింది. ఇదేంద్రా బాబు ఇలా అయిపోయింది, ఇప్పుడు ఎలా పెట్టాలి, అసలు ఇది కుదిరిద్దా కుదరదా, ఒకటి పోయిన కిచెన్ లుక్ మొత్తం మారిపోయిద్ది, అసలు మనకు మంచిగా అనిపించదు అని చెప్పేసి చాలా టెన్షన్ అయిపోయాను నేనే. కానీ ఇంకా అదైతే లూజ్ అయిపోయింది అనుకుంటా అండి. నేను గట్టిగా ఫిక్స్ చేశాను, అలా బాగా కొట్టాను, కానీ మరి మేబీ అది ఉంటుందో లేదో నాకైతే తెలీదు. కానీ అలా జరిగినందుకు మాత్రం టెన్షన్ అయిపోయాను నేనే. ఇంకేంటంటే ఇంకా గబాలను తీసినా కూడా అప్పుడప్పుడు అది వన్స్ లూజ్ అయిపోయింది అంటే లాగేస్తే వచ్చేస్తుంది కదా, ఇంకా అలా ఎన్నిసార్లు ఊడిపోద్దో అనిపించేసింది నాకైతే. సో నాకు ఒక్కదానికి ఇలా జరుగుతున్నాయా, మీ మోడ్యులర్ కిచెన్స్ కూడా ఇలానే ఉన్నాయా అనేది నాకైతే కామెంట్ చేయండి. ఇంకా దాన్ని అయితే గట్టిగా అలా కొట్టాను, మరి అది ఉంటిద్దా ఊడిద్దా అనేది నాకు కూడా కరెక్ట్ గా తెలీదు. అసలే నాకు కిచెన్ అంటే నాకు చాలా ఇష్టము, ఎన్నో తిప్పలు పడి దీన్ని అయితే ఇలా చేయించుకున్నాను అనమాట. అలాంటిది దానిలో ఏదైనా ఒక చిన్న జరిగినా కూడా ఎలా అనిపిస్తుంది చెప్పండి, ఇంకా బాగా ఫీల్ అయిపోతాం కదా. సో అది ఇంకా అలా మీలో ఎవరికైనా జరిగిందా తప్పకుండా కామెంట్ చేయండి, అండ్ మీరేం చేశారు అనేది కూడా చెప్పండి నాకైతే. అండ్ ఇక్కడైతే కొంచెం కర్రీ మిగిలిపోయింది, అండ్ ఒక రాగి ముద్ద మిగిలిపోతే ఇంకా రెండు కూడా ఇక ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాను. ఎలాగోలా పట్టిద్దాం అనుకున్నాం కానీ బట్ తినలేకపోయాము, ఇంకా అలా బాక్స్ లో పెట్టేసేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా వండుకొని తినడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ అన్ని క్లీన్ చేయాలి, అక్కడ పెట్టినవన్నీ మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పడేయాలి. నాకైతే కొంచెం పిచ్చి పిచ్చిగా అనిపించింది అబ్బా నిజంగా ఈ పూట. ఆ ఇరిటేషన్ అలాంటిది అనమాట. ఇంకా అలా ఎలాగోలా ఇక మనకైతే తప్పవు కదా ఈ పనులన్నీ కూడా. ఇంకా అలా ఫైనల్ గా కిచెన్ క్లీన్ కూడా చేసుకుంటూ ఉన్నాను. నిద్ర రావట్లేదా? టైం చూడండి ఫ్రెండ్స్, ఎంత అయిందంటే 10:32 అయింది. ఏంది సరిగ్గా కనిపించట్లేదు. 10:32 అయింది. నీకు నిద్ర రావట్లేదా? వీడు నేను వెళ్ళిందా నిద్రపోడు ఫ్రెండ్స్. నాకేమో ఈ కిచెన్ క్లీన్ చేసుకుందే వెళ్ళాలనిపించదు, గిన్నెల మధ్యలో ఆగిపోయాయి. మా అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే, మా మామయ్య ఫోన్ చేస్తే మాట్లాడుతూ కూర్చున్నా, నా గిన్నెలు ఆగిపోయాయి. వీడేమో నేను వెళ్ళేంత వరకు కూడా నిద్రపోడు, నాకేమో అవి కడగందే వెళ్ళబుద్ధి కాదు. ఏం చేయమంటారు చెప్పండి? మా పడుకోపోమ్మ, తెల్లారులేగవు. ఆ రెండు గిన్నెలు కడుక్కొని వస్తాపో. మమ్మ కాదు వెళ్ళమ్మా. అవి రెండు గిన్నెలు కడుక్కొని వస్తా నేనుండు. నాకు ఇవి కడగందే కిచెన్లో, సారీ బెడ్రూమ్లోకి వెళ్ళబుద్ధి కాదు పడుకోవడానికి. కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాక స్నానం చేసి అప్పుడు కానీ వెళ్తాను. వీడేమో నేను వెళ్ళేంత వరకు వెళ్ళడు. ఏం చేయమంటారు? ఇంకా నాకైతే కొంచెం మతిమరుపు వచ్చేసింది. ఈ పాలల్లో తోడు వేసానా లేదా అనేది గుర్తులేదు, కానీ తర్వాత వీడియోలో చూస్తే ఎడిటింగ్లో పాలల్లో ఆల్రెడీ తోడు వేసేసాను అనమాట. సో మళ్ళీ నాకు గుర్తులేక ఎందుకైనా మంచిదిలే అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి అయితే తోడు పెట్టేశాను. సో అదే అంటారు, పిల్లలు పుట్టిన తర్వాత మతిమరుపు వచ్చేస్తుంది అని చెప్పేసి. ఇట్లాంటివి తలుచుకున్నప్పుడే నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకలా ఫైనల్లీ కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది అబ్బా. గిన్నెలు మొత్తం సర్దేసి మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాను. అది మా చిన్నోడు చూడండి నన్ను ఇమిటేట్ చేస్తున్నాడు అనమాట అయిపోయిందని చెప్పేసి. సో వాడికైతే నిద్ర రాదు, అప్పటికి టైం దగ్గరగా 11 అయితే అయిపోయింది అనమాట. ఇందాక మాటల్లో 2 గిన్నెలు ఉన్నాయి కడుక్కొని వస్తాను, నువ్వు పడుకోరా అన్నాను కదా, వచ్చేసి మళ్ళీ ఆ డైలాగ్ చెప్తున్నాడు. 2 గిన్నెలు ఉన్నాయి కడుక్కొని వస్తా అన్నావు కదా, రావేంటి అని చెప్పేసి. సో ఏం చెప్తామండి పిల్లలకి మాటలు ఈ రోజుల్లో. అసలు పిల్లలు మనం చెప్పే పనే లేదనమాట, వాళ్ళే డైలాగుల మీద డైలాగులు వదిలేస్తారు. సో ఇంకొచ్చి ఆ మాట చెప్తా ఉన్నాడు, ఉండు వస్తున్నానరా, ఈ బట్టలు కూడా ఒకేసారి ఫోల్డ్ చేసేసి పెట్టేస్తాను ఉండు అని. ఇంకా అలా చెప్తున్నాను అనమాట. అప్పటికి కూడా పడుకోలేదు అని చెప్పాను కదా, దగ్గరగా టైం కూడా
11 అయిపోయింది అనమాట. అయినా కూడా నేను వెళ్ళేంత వరకు వెళ్ళడు. ఇంకా నా వల్ల కావట్లేదు అనుకుంటే ఇంక వెళ్ళి పడుకుంటాడు అనమాట. కానీ మోస్ట్లీ నేను వెళ్ళేంత వరకు అయితే వెళ్ళడు. అది చూడండి నా చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు. ఇంకా వాడిని పడుకోబెట్టి ఇక తర్వాత నేను కూడా ఫైనల్గా ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడు ప్రశాంతంగా పడుకున్నా. అలా పడుకుంటేనే నాకు నిద్ర వస్తుంది, లేదంటే మళ్ళీ నాకు నిద్ర పట్టదు అనమాట. ఇంకా అలా బట్టలన్నీ కూడా కబోర్డ్లో పెట్టేసి ఇంకా తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యడానికి అనేసి వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇంకా మరి ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బై ఫ్రెండ్స్.